హైదరాబాద్ లో వాతావరణం కూల్ అయింది. చల్లబడిన వాతావరణంతో జనాలు బయటకు వస్తున్నారు. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉండడం, అందులోనూ వీకెండ్ కావడంతో పర్యాటక ప్రదేశాలు రద్దీగా కనిపిస్తున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పర్యాటకులతో కోలాహలంగా మారే. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వాతావరణం ఎంత చల్లగా ఉందో కదా. వీకెండ్లో చాలామంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి చిల్లవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం సాయంకాలం సమయంలో కాదు, మండు టెండలో, అది కూడా మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం పూట చల్లబడిన వాతావరణాన్ని సిటిజనులందరూ కూడా ఎంతో బాగా ఆస్వాదిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఈ మధ్యాహ్నం సమయంలో బయటికి వచ్చి ఈ చల్లదనాన్ని అంతా కూడా వాళ్ళందరూ ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. మనకి వీకెండ్ అనగానే గుర్తొచ్చేటువంటి పర్యాటక ప్రదేశాలలో హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ ఘాట్, అదేవిధంగా ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది నగరవాసులు ఇక్కడికి వచ్చి సాయంకాలం సమయంలో ఎంతో బాగా ఇక్కడ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సిటీకి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ టూరిస్ట్ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా విపరీతమైనటువంటి ఎండలు, ఉక్కపోతతో నగరవాసులు బయటకి రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావట్లేదు. వీకెండ్లో కూడా చాలా పర్యాటక ప్రదేశాలు పర్యాటకులు లేక వెలవెలబోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసాము. అయితే ప్రస్తుతం మండు వేసవిలో, అంటే మనం ఉన్నది పీక్ సమ్మర్లో, మిట్ట మధ్యాహ్నం కూడా టూరిజం ప్లేస్లన్నీ మనకు ఎంతో రద్దీగా కనిపిస్తున్నాయి. నగరవాసులందరూ కూడా చల్లబడిన ఈ వాతావరణానికి బయటకు వచ్చి ఈ పర్యాటక ప్రదేశాలన్నీ కూడా చూస్తూ ఎంతో బాగా చిల్లవుతున్నారు. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ట్యాంక్ బండ్ మీద మనకి ఎక్కడికక్కడ పర్యాటకులే కనిపిస్తున్నారు. ఇక ప్రపంచ సుందరి పోటీలు మనకు జరుగుతున్నాయి. 109 దేశాల నుంచి సుందరి మనులందరూ కూడా ఇక్కడికి వచ్చి మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంతో పర్యాటక ప్రదేశాలన్నీ కూడా కొత్త హంగులతో ఎంతో అందంగా తీర్చిదిద్దడం జరిగింది. నిజంగానే సుందరి మనుల రాకతోటి మరింత సుందరంగా మన పర్యాటక ప్రదేశాలన్నీ కూడా మారిపోయాయి. సో ట్యాంక్ బండ్ మీద కనుక మనం చూసుకున్నట్లయితే కూడా ఐ లవ్ తెలంగాణ అంటూ కూడా ఒక ఆర్చ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కూడా చాలా మంది ఆ ఆర్చ్ లోపల నిల్చొని వాళ్ళు ఫొటోస్, సెల్ఫీస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఒక మంచి జింక పిల్లను కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో మొత్తంగా ఎంతో సుందరంగా మారినటువంటి పర్యాటక ప్రదేశాలన్నీ కూడా పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం లేదు, సాయంకాలం సమయం లేదు, వాతావరణం చల్లబడటంతో అందరూ బయటికి వచ్చి ప్రదేశాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తున్నారు, అదేవిధంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు. ప్రస్తుతం మధ్యాహ్నం సమయం అయినా కూడా వాతావరణం అంతా కూడా చల్లబడింది. సో రానున్న 4 రోజుల పాటు కూడా వెదర్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలిపారు. సో చల్లబడిన వాతావరణానికి ఈ వాతావరణానికి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి టూరిజం ప్లేసెస్ అన్నింటినీ కూడా చుట్టేస్తున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. సాధారణంగా మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల పైనే నమోదవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్యలోనే మనకు నమోదవుతున్నాయి. ఇక ఉదయం నుంచే వాతావరణం అంతా కూడా చల్లబడి చిరుజల్లులతో పాటు తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. నగర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే చల్లటి వాతావరణమే కొనసాగుతుంది. ఆకాశం అంతా కూడా మేఘావృతమై కనిపిస్తుంది. దీంతో ఈరోజు శనివారం కావడంతో సిటిజన్లు అందరూ కూడా బయటకు వచ్చి పర్యాటక ప్రదేశాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా టూరిజం ప్లేసెస్ కూడా మనకు ఇటు టూరిస్టులతోటి రద్దీగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఎక్కడికక్కడ మనకి పర్యాటక ప్రదేశాలన్నీ మరింత సుందరంగా మార్చడంతో పర్యాటకులందరూ కూడా బయటికి రావడానికి, ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంతగానో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకే మనకు ఎక్కడ చూసినా కూడా టూరిస్టులే కనిపిస్తున్నారు, అదేవిధంగా నగరవాసులే కనిపిస్తున్నారు. సో రానున్న 4 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చల్లబడినటువంటి వాతావరణాన్ని చూడబోతున్నాము. అదేవిధంగా సాయంకాలం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను కూడా మనం చూడబోతున్నాం. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.